దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చి మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచాం. ప్రభుని స్తుతించి ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, దేవాతి దేవుణ్ణి కొనియాడడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారు ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరము సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానము చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నాను. నేను రాజు నదుగు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తమకు ఆజ్ఞాపించినంతటి ప్రకారం జరిగించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు వందనాలు అయా. ఇదిగో నాయన, ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి పాటలు పాడడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మరి ఈ సమయంలో నీ లేఖన భాగాల నుంచి ప్రభా, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా చదువుకున్నటువంటి లేఖన భాగములోంచి మీరే నాతో మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు నాయన. అయా, మీరే మా బోధకుడిగా ఉండి నీ లేఖనాల నుంచి మీరే నాతో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డతోనూ, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అయా మరొకసారి నాతో మాతో అందరితో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇటువంటి విషయాలు ఇక్కడ మనం రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథము. ఎస్తేరు అనగా పారసిక భాషలో ఏంటంటే నక్షత్రము అని అర్థం. ఏ భాషలో? పారసిక భాషలో నక్షత్రము అని అర్థం. మరి ఎందుకు ఈమె ఇక్కడ ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానాలు మానుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని తలంచింది అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే, ఆ షూషాను కోటలో పారసిక దేశంలో యూదులందరికి కూడా మరణశాసనం వచ్చింది. యూదులందరిని కూడా ఒక దినాన చంపాలని ఆ యొక్క రాజ్యంలో మరణ శాసనం వచ్చినప్పుడు, అట్టి మరణ శాసనం నుండి ప్రజలను రక్షించుకోవడానికి, తన ప్రజలను విమోచించుకోవడానికి, తన ప్రజలను కాపాడుకోవడానికి ఈ ఎస్తేరు ఆ యొక్క పారసిక రాజ్యంలో షూషాను కోటలో ఆమె ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక ప్రార్థన మరణ శాసనాల నుండి కూడా రక్షించగలిగినటువంటిది. ఉపవాసం ఉండి కన్నీరు కాచి దేవుని సన్నిధిలో వారు 3 దినాలు అన్నపానాలు మానేసి ప్రార్థన చేయగా, తన యొక్క స్వజాతి ప్రజలను అనగా యూదులందరి మీద ఉన్నటువంటి మరణ శాసనము నుంచి ఆమె వారికి విడుదల, విమోచన కలుగు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది ఎలాగూ సాధ్యమైంది? ఆమె చూడండి, ఆమె తన యొక్క అందం మీద ఆధారపడలేదు, ఆమె యొక్క తెలివితేటల మీద ఆధారపడలేదు, ఆమెకున్నటువంటి ఆ యొక్క పలుకుబడి మీద ఆధారపడలేదు. ఆ దేశంలో ఆమె రాణిగా ఉన్నప్పటికీ కూడా, ఆ దేశంలో ఆమె ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క స్వజాతి ప్రజలైనటువంటి యూదులకు ఆ యొక్క శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, వారందరి పైన మరణ శాసనం పుట్టించారని, అట్టి మరణ శాసనం నుంచి వారిని విడిపించడానికి, వారిని రక్షించడానికి, వారిని విమోచించడానికి ఆమె ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుందంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలనుకుంది. మరి ఈ దినాల్లో మనకి జ్ఞాపకం చేసుకోవాలి, మన యొక్క జీవితాల్లో కూడా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి,
మనకున్నటువంటి సమస్యలను బట్టి ఏ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి వారిగా ఉంటున్నాం అనేది ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదారను 12వ నెల 13వ దినమందు యవనస్తులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనమని తాకీదులు అంచేవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడి. అంటే ఒక్క దినమునే చిన్నలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను అందరిని కూడా నిర్మూలన చేసి వారి యొక్క ధనాన్ని, సంపదనంతా కూడా కొల్లబెట్టుకోమని ఆ యొక్క శాసనము ఆ పారసిక దేశం అంతా కూడా 120 దేశాలు కలిగినటువంటి సామ్రాజ్యం అంతా కూడా ఒక్క దినమే ఆ శాసనాన్ని వారు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి మరణకరమైనటువంటి శాసనం వచ్చినప్పుడు చూడండి, వారు దేవుని సన్నిధిలో తన జాతి ప్రజలను విమోచించుకోవడానికి, తన జాతి ప్రజలను రక్షించుకోవడానికి, అటు మరణం నుండి తప్పించడానికి ఆమె ఎంతగానో అటు యూదులకు రాజుకు మధ్యలో మధ్యవర్తిత్వం వహించి ఆమె తన ప్రజలైనటువంటి ఆ యొక్క యూదా జనాంగం పక్షాన దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం చదివినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఆమె ఏమంటుందంటే, చూడండి, ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె అంటుంది, చక్కని మాట అంటుంది, నేను నశించేదను అంటుంది. నేను నశించెదను అంటే ఏంటి? ఎవ్వరు కూడా 30 దినముల నుండి ఆమె రాజుగారు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. రాజుగారు పర్మిషన్ ఉంటేనే, తన భార్య అయినా సరే, రాణి గారైనా సరే, ఎవరైనా సరే రాజు దగ్గరికి వెళ్ళాలి అంటే రాజుగారు అపాయింట్మెంట్ కావాలి, పర్మిషన్ కావాలి. కానీ ఈమెకి 30 దినముల నుండి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేదు. కానీ ఓ పక్కన చూస్తే తన జాతి ప్రజలకు మరణ శాసనం వచ్చింది. అయితే రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అవసరమైతే ఆయన మరి రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అవసరమైతే ఆమె ప్రాణాలు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. అందుకని ఆమె అంటుంది, నేను నశించదు కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో మాట్లాడతాను. అయితే మీరేం చేయండి అంటే, మీరు నా విషయంలో సమాజ మందిరంలోనికి వెళ్ళండి. సమాజ మందిరంలోనికి వెళ్ళి నా విషయంలో 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. నేను కూడా నా పనికత్తెలందరితో కూడా మేము కూడా 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుని రాజు గారి సముఖంలోనికి నేను వెళతానని ఆమె నిర్ణయం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయంలో తన ప్రజలకు న్యాయం చేసే విషయంలో, తన ప్రజలను మరణ శాసనం నుండి తప్పించే విషయంలో, తన ప్రజలకు ఒక మంచి ప్రత్యేకమైనటువంటి విడుదల కలుగు చేసేటువంటి విషయంలో ఈమె అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేను నశించెదను గాని అంటున్నాడు. చూసారా, ఆమె తన యొక్క జీవితంలో నేను నశించిపోయినా పర్లా, నా ప్రాణం పోయినా పర్లా, నేను చనిపోయినా పర్లా, కానీ నా దేశ ప్రజలు, నా యొక్క దేశ జనాభా అంటే నా దేశ ప్రజలు, నా స్వజాతి యూదులైనటువంటి వారందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉంది. ఈ దినాల్లో మనకి జీవితాల్లో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెకు వచ్చినటువంటి ఆ కష్టమైనటువంటి పరిస్థితిలో ఆమె దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఎవరిని మీద ఆధారపడకుండా, ఎవరి వైపు చూడకుండా దేవుడే మనకి సహాయం చేస్తాడనే ఉద్దేశంతో, ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేనటువంటి ఉద్దేశంతో, ఇదిగో మీరు 3 దినాలు నేను రాజుగారి దగ్గరికి వెళ్లే ముందుగా మీరు నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, నేను నా పనికెత్తలు మేమందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తాము. ఈ విషయంలో ఒకవేళ నేను మరణించినా కానీ మరణిస్తాను అంటే ప్రాణానికి తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఆమె సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎవరండి అలాగుండేది? ఈ దినాల్లో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కూడా అనేకమైనటువంటి సమస్యలు, వారికైతే అక్కడ మరణ శాసనం వచ్చింది. ప్రజలందరినీ కూడా ఒక దినాన చంపాలని ఒక శాసనం పుట్టించినప్పటికీ అట్టి శాసనము నుండి మనల్ని రక్షించగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఇదిగో ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయండి అని, మీరు నా నిమిత్తం ప్రార్థన చేయండి అని ఆమె కోరుకున్నట్లుగా ఆమె కూడా ప్రార్థనాపూర్వకంగా రాజు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే చక్కని మాట. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన ఏమంటున్నా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటే ఈమె పలుకుబడి ఉపయోగించిందా? ఈమె రాణిగా ఉన్నప్పటికీ కూడా, రాజుగారి యొక్క భార్యగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా పలుకుబడి ఉపయోగించాల. తన సొంత జ్ఞానం పైన ఆధారపడలా, తన యొక్క అందం పైన ఆధారపడలా, తన యొక్క తెలివితేటల పైన ఆధారపడలా. ఈమె ఎప్పుడైతే ఆ విషయాన్ని, యూదులు ప్రమాదంలో ఉన్నారని, యూదులకు మరణ శాసనం వచ్చిందని, ఒక దినాన వారందరినీ కూడా మరణించాలి అని, ఒక చంపాలనేటువంటి శాసనము మరి బయలుదేరిందనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఈమె దేవుని పైన ఆధారపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ దినాల్లో మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? చాలా మంది సొంత తెలివితేటలు ఉపయోగించే వారిగా ఉంటారు, సొంత ఆలోచనలు ఉపయోగించేటువంటి వారిగా ఉంటారు, సొంత ఆలోచనలను అనుసారంగా నడుచుకునేటువంటి వారుగా ఉంటారు. ఈ దినాల్లో ఎంతో మంది క్రైస్తవులు కూడా అలాగే జీవించేటువంటి వారుగా ఉంటారు. ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక కష్టకాల సమయంలో, మరి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఏ విషయంలోనైనా సరే మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధానమునకు వెళ్ళాలి. దాని గురించి ఆయన విడిపించగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు, మనకు విమోచన కలుగు చేసే దేవుడు కనుక ఆయన మీద ఏం చేయాలంట? ఆధారపడాలి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఎప్పుడైతే మరి ఈమె దేవుని పైన ఆధారపడి మరి 3 దినాలు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మన దేవుడే మనకు విమోచన కలుగు చేస్తాడు, మన దేవుడే మనకు రక్షణ కలుగు చేస్తాడని ఎంతగానో ఆమె దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన యొక్క జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా, మన సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా, మన యొక్క తెలివితేటల మీద ఆధారపడకుండా మనం పరిపూర్ణంగా ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు, పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు కనుక ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదు. యూదులకు మరణ శాసనం వచ్చిందని ఆమె ఎంతగానో చూడండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడి, రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడింది. దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేస్తాడని ప్రార్థన చేసుకుని, ప్రార్థనా పూర్వకంగా రాజు దగ్గర మనం విన్నవించుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా మనము కూడా పరిపూర్ణంగా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన త్రోవలను సరళం చేస్తాడు, మన మార్గాలను సరళం చేస్తాడు. మనకు వచ్చినటువంటి ప్రతి ఆపద నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ఇరుకు నుండి ఆయన మనలను విమోచించేటువంటి వాడిగా ఉంటాడు. దేవునికి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, చక్కని మాట కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో నుంచి 18వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనలు 18వ అధ్యాయం 25వ వచనం. దయగల వారి ఎడల దయపు చూపించదువు,
యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉండువు, స్వభావం గలవారి ఎడల సద్భావం చూపించదు, మూర్ఖుల ఎడల వికటముగా నుందువు. చూడండి, దేవునికి వాక్య భాగం మనకి జ్ఞాపం చేసుకున్నట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, ఈ కీర్తనలో మనకి జ్ఞాపం చేసుకున్నట్లు 18వ కీర్తనలో దయగల వారి ఎడల ఏం చేస్తాడంట? దయ చూపిస్తాడంట. యథార్థవంతుల్లో ఏం చేస్తాడు? యథార్థవంతుడిగా ఉంటాడు ఆయన. సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటం చూపిస్తావు. అయితే మనము కూడా మన జీవితాల్లో మనకి జ్ఞాపం చేసుకో, మనం ఆయన దయను కోరుకుంటే మనకేం చేస్తాడు? ఆయన దయ చూపిస్తాడు. ఆయన కనికరాన్ని కోరుకుంటే మనకేం చేస్తాడు? ఆయన కనికరం చూపిస్తాడు. ఆయన ప్రేమను కోరుకుంటే మనకేం చేస్తాడు? ఆయన ప్రేమను చూపించేవాడిగా ఉంటాడు. ఆయన సన్నిధిలో మనం మంచివారిగా ఉంటే ఏం చేస్తాడు? ఆయన తన మంచిని మనకు చూపించేటువంటి వాడిగా ఉంటాడు. చూడండి, ఆయన వారిని విమోచించేవాడిగా, విడిపించేవాడిగా, రక్షించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి వాక్య భాగంలో మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన ఎంతో గొప్ప దేవుడు మనకు జ్ఞాపం చేసుకోవాలి. ఆయన తన ప్రజల పక్షాన మనం ఎలాగుంటే ఆయన అలాగుండేటువంటి దేవుడు. మరి ఎస్తేరు తన జాతిక ప్రజలను విమోచించటానికి ఆమె ఎంతగానో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించి ఆమె అంటుంది, నేను నశించిన ఈ విషయంలో ఏదైనా ఒకవేళ మరణించవలసి వస్తే నేను మరణించటానికి కూడా సిద్ధమే అని ఒక ఉన్నతమైనటువంటి తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించడానికి వెళ్ళినట్లుగా, తన పనిగత్తులతో కూడా ప్రార్థించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ దినాలు ఎంతమంది దేవుని సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో దేవుని వెంబడించి మనము కూడా ఆ రీతిగా ప్రార్థించే వారిగా ఉంటున్నాం. ఒకవేళ మనం నశించిపోయినా పర్లేదు, ఇది అనేకులు మరి విడుదల పొందుకోవాలి, విమోచన పొందుకోవాలని ఏ రీతిగా మనం ప్రార్థించేటువంటి వారిగా ఉంటున్నాం అనేది మనకి జ్ఞాపం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. చూడండి, దేవునికి వాక్య భాగం మనకి జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ ఎస్తేరు యోధా జనాంగమునకును రాజుకు మధ్యవర్తిగా వహించి వారి యొక్క ప్రజలను విమోచించుటలోను, వారి యొక్క ప్రజలను మరణ శాసనం నుండి తప్పించుటలోను మరి ఎంతగానో ఆమె మధ్యవర్తిత్వం వహించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం దేవుని వాక్య భాగంలో. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారిని ఈమె పోలి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు వారు చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆ దేవాతి దేవుడికి మానవులకి మధ్యవర్తిగా ఆయన భూమికి ఆకాశాన్ని మధ్యలో కలువరి సిలువలో ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టినటువంటి దేవుడు. యేసు క్రీస్తు ప్రభు వారు సకల మానవాళి పక్షాన దేవునికి మరి నరులకు మధ్యలో ఆయన మధ్యవర్తిత్వం వహించి ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఎవరి కోసము? ఆమె అయితే తన ప్రజల కోసం నేను నశించినా నశించిపోతానంది. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు సకల మానవాళి ప్రజలు పాపములో, శాపములో, చీకటిలో, అంధకారములో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి, ఆయన చీకటిలో ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి నడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు సకల మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవునికి వాక్య భాగంలో మనకి జ్ఞాపం చేసుకున్నట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభు వారికి ఆమె సాదృశ్యంగా ఉంది. తన ప్రజలను విమోచించుకోవడానికి ఆమె బలమైన తీర్మానం తీసుకుంది. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తన ప్రజలైనటువంటి ప్రజలను పాపము నుంచి, ఆ శాపము నుంచి, మరణం నుండి తప్పించడానికి, నిత్య జీవంలోనికి నడిపించడానికి దేవాతి దేవుడు ఆయన ఈ లోకానికి ఆయన మానవుడిగా దిగివచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకనే దేవునికి వాక్య భాగం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? ఆయన మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన వచ్చాడు. తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకని? మరణములో నుండి జీవంలోనికి మనం నడిపించటానికి.
ఎస్తేరు తన యొక్క జాతి ప్రజలైనటువంటి యోధా జనాంగం వారి మీద మరణ శాసనం ఉన్నప్పుడు వారిని విమోచించటానికి మధ్యవర్తం వహించి నేను నశించిపోతానంటుంది. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు మానవులు పాపం చేసి పాపం వల్ల వచ్చు జీతం ఏంటంటే మరణము. అట్టి మరణం నుండి అట్టి మరణ శాసనాన్ని కొట్టివేయడానికి, మరణ శాసనం నుండి మానవులను విమోచించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనుషులందరి విషయంలో ఆయన తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నట్లుగా దేవునికి వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో ఎంతో మంది ఇంకా నశించిపోయేటువంటి వారు ప్రజలు ఉన్నారు. మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన గ్రామంలో, మన పట్టణాల్లో ఎంతమంది దేవుని ప్రేమను ఎరగక ఈ లోకంలో నశించిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. మరి అలాంటి వారందరి విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలిగా. ఎస్తేరు తన జాతి ప్రజలు నశించిపోతున్నారని, వారి మీద మరణ శాసనం ఉందని కన్నీరు కాచి ఉపవాసములు దుఃఖించి 3 దినాలు అన్నపానాలు మానుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ఈ దినాల్లో సంఘము, క్రైస్తవ సంఘము, విశ్వాసులైనటువంటి వారు, దైవ సావుకులైనటువంటి వారు, లోకములో అనేక మంది ప్రజలు దేవుని తెలియక, దేవుని ప్రేమ తెలియక చాలా మంది మరణపు అంచుల్లో ఉండి అనేకులు నశించిపోయేటువంటి వారు ఉంటున్నారు. ఎంతో మంది పాపములో తాగుడు, వ్యభిచారము, దొంగతనము, ఇంకా అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మత్తు పానీయాల మధ్యలో చాలా మంది యవనస్తులు నలిగిపోతూ వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ ఎంతో మంది మరణపు అంచుల్లో ఉన్నటువంటి వారందరినీ విమోచించబడులాగున, వారు రక్షించబడులాగున ఈ రోజున ఎస్తేరు స్థానంలో నీవు నేను నిలబడి మనందరం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ఈ విషయంలో కూడా ఆమె చెప్పినట్లుగా నేను నశించిపోతాను కానీ నా ప్రజల విషయంలో నేను వారిని అనుకున్నాను. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా సమస్త మానవాళి విషయంలో ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, రక్తము కార్చిన దేవుడు. ఆయన మానవులను విమోచించడానికి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉండడానికి ఆయన తన ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఈ రోజున అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచక లోకములో పాపములో నశించిపోయేటువంటి వారు ఉంటున్నారు. మరి అలాంటి వారందరి కొరకు మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యోహాను సువార్త ఆయన అంటున్నాడు 15వ అధ్యాయంలో 13వ వచనంలో చక్కని మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. ఏంటంటే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరు లేరని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని యొక్క వాక్య భాగం మనకి జ్ఞాపకం చేసుకున్న ఇక యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు తన శిష్యులతో. ఆయన మాట్లాడుతూ ఆయన చక్కని మాటలను తెలియజేసిన తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మన ఎంత ఘోర పాపములో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి మనందరి స్థానంలో కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన మనకు ఆ విడుదల విమోచన కలుగజేశాడు. అంత మాత్రమే కాదు, నరకము, 2వ మరణము, అగ్ని గుండము నుండి దేవుడు మనల్ని విమోచించేవాడిగా ఉన్నాడు. మరణం నుండి ఆయన తప్పించేవారు. ఈమె కూడా తన ప్రజలు చనిపోకుండా, మరణ శాసనంలోనికి వెళ్లకుండా వారు తన ప్రజలను కాపాడుకోవడానికి ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా ఎస్తేరు గురించి మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇంకా ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు యేసు క్రీస్తు ప్రభువును ఎరగక, ఆయన రక్షణను వారు పొందుకోక, వారి యొక్క జీవితాల్లో వారి పాపములోనే, శాపములోనే, చీకటిలో ఉండి అనేకులు మరి మరణించి నిత్య నరకాగ్ని గుండము 2వ మరణంలోనికి చాలా మంది ప్రజలు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి ప్రజలు వెళ్ళేటువంటి వారు ఉంటుండగా అలాంటి వారందరినీ విమోచించడానికి వారి అందరూ కూడా గొప్ప రక్షణ పొందుకుని నరకం నుండి తప్పించబడి, 2వ మరణం నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులు ఉన్నట్లుగా మరి ఈ దినాల్లో మరి ఎంతమంది అట్టి వారి పక్షాన
నశించిపోతున్నటువంటి కుటుంబాల పక్షాన, గ్రామాల పక్షాన, దేశం పక్షాన మనం నిలబడి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటున్నాం అనేది ఒకసారి మన జీవితాల్లో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వాక్య భాగంలో మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే దేవుడు తన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మీరు ఇంకాను పాపుల ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదురు. చూడండి దేవునికి వాక్య భాగంలో, అయితే దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆయన రక్తం వల్ల దేవునికి ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం. అలాగే ఇంకా లోకంలో ఎంతో మంది దేవుని ప్రేమ గుర్తెరగక, దేవుని ప్రేమ తెలియక అనేక మంది మన యొక్క ప్రజలు, మన బంధువుల్లో, స్నేహితుల్లో, మన గ్రామంలో, పట్టణాల్లో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. వారందరి పక్షాన ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి మనం ప్రార్థన చేసామా? మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాం, మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేసుకుంటాం, మన అవసరతల గురించి మనం ప్రార్థన చేసుకుంటా ఉంటాం. మనకి ఎన్నో సమస్యల గురించి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన పక్కింటి వాళ్ళ కోసం ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తున్నామా? మన యొక్క గ్రామం కోసం ఎప్పుడైనా మనం ఉపవాసం ఉండి, అయ్యో నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అయా పాపంలో ఉన్నారు నాయన, వారు నశించిపోతున్నారు, వారు నిత్య జీవంలోనికి రావాలి ప్రభు అని ఎంతమంది ఈ దినాల్లో ఎస్తేరులు వలె నిలబడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు గాంచి ప్రార్థన చేస్తున్నారని. చాలా మంది వారానికి ఒకసారి ఉపవాసం ఉంటారు, లేకపోతే వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటారు. దేనికంటే వారి స్వలాభం కోసమే, వారి స్వలాభేక్ష కోసమే, వారి బిడ్డల కొరకు కానీ, వారి కుటుంబం కొరకు కానీ, వారి కొరకు, వారి యోగక్షేమాల కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ ఎస్తేరు చూస్తే తన యొక్క ప్రజల కొరకు, తన యొక్క ప్రజల మీద ఉన్నటువంటి మరణ శాసనం నుండి వారిని విమోచించడానికి, వారిని రక్షించడానికి, వారిని విడిపించడానికి ఆమె ఎంతగానో ప్రార్థన చేసింది. ఈ దినాల్లో ఎంతమంది క్రైస్తవులైనటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి వారు లోకం ప్రజల పక్షాన నుండి, మన మరి తన యొక్క బంధువుల పక్షాన, వారి స్వజాతి ప్రజల పక్షాన నుండి, వారి దేశం పక్షాన, గ్రామం పక్షాన ఎంతమంది మనం ప్రార్థన చేసేటువంటి వారు ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనీసము వారంలో ఒక్కసారైనా ఎవరెవరు మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో వారందరిని కూడా గుర్తెరిగి వారి పేర్లు పట్టుకుని వారి దేవుని సన్నిధులు, అయ్యా ప్రభువా ఈ ఆత్మలో నశించిపోకూడదు, వీరు రక్షణ పొందాలి, వీరు విమోచన పొందాలి, వీరు విడిపించబడాలి, అయా వీరు నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు ప్రభువా, అయా నువ్వు ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు నాయన, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు పాప క్షమాపణ పొందుకుని నిత్యత్వంలో నీతో కూడా ఉండే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభు అని ఎంతమంది మనము ప్రార్థన చేసేటువంటి వారిగా ఉంటున్నాం అనేది ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు ఎలా ప్రార్థన చేయాలనేది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేసినట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనట్లు మనుషులు కనబడవలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు నీవు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మనుషులు కనబడమని, మనుషులు కనబడాలని మనం ప్రార్థన చేయటం కాదు. చాలా మంది ఏంటంటే అలాగే చేస్తూ ఉంటారు. ఏమండి, దేవుని వాక్యం చెప్తుంది ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి? రహస్యంగా చేయాలి. అసలు నువ్వు ఉపవాసం ఉన్నట్టు కూడా పక్కింటి వాళ్ళకి తెలియకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నట్టుగా, ఉపవాసం ఉన్నట్టుగా ఎవరికీ తెలియకూడదు. ఈ రోజులు ఏం చేస్తున్నారు? నేను
40 రోజులు ఉపవాసం ఉంటున్నాను అంటున్నారు. 50 రోజులు ఉపవాసం ఉంటున్నారంట. 100 రోజులు ఉపవాసం, 21 రోజులు. అంటే ఏంటి? పెద్ద పెద్ద వాల్ పోస్టులు వేసుకుంటున్నారు. మంచిదే, కానీ రహస్యమందు మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ మాటలు నాయవి కాదు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయన అంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు వలె మనం చేసామనుకోండి. అంటే వేషధారులు అంటే ఏంటి? నటించేటువంటి వారుగా ఉంటారు. చాలా మంది సంఘాలలో కానీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలా ఉండొద్దు. చక్కగా మనం సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో రహస్యమందు ఉన్నటువంటి దేవునికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే ఉపవాస ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకో అవసరం లేదు. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు, ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని మనం ఎవరితో చెప్పుకో అక్కర్లేదు. ఆయన మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, మనం ఏ రీతిగా ఆయన సన్నిధిలో తగ్గించుకుంటున్నామో, ఏ విషయంలో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. రహస్యమందు చూసేటువంటి దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవునికి వాక్య భాగాలు మనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని నేను కూడా ఇటువరకు 40 దినాలు ఉపవాస ప్రార్థనలని బ్యానర్ కట్టేవాళ్ళం. ఈ విషయాలు చూసిన తర్వాత ఇంక మనం బహిర్గతం అవ్వకూడదు. అంటే మనుషులకు కనపడకూడదు. మనం ఎవరికి కనపడాలి? దేవునికి కనపడాలి. మన ప్రార్థన, మన ఆత్మీయ జీవితము మనుషులు ఎదుట కాదు. మనుషులు ఎదుట కనబడితే ఉపయోగం ఏముంది? ఏం చేస్తారు వాళ్ళు మనకి? మనుషులు ఎదుట 100 రోజులు ఉపవాసం ఉన్నానండి అని చెప్పుకున్నాం అనుకోండి. 100 రోజులు ఉపవాసం ఉన్నావా, 40 రోజులు ఉపవాసం ఉన్నావా, 50 రోజులు ఉపవాసం ఉన్నావా అనుకుంటారు. అంతే, ఏముండదు. తద్వారా ఫలితం ఏముండదు. అదే కనుక రహస్యమందు చూసినటువంటి దేవునికి నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థనా జీవితం ఎలా ఉందో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిగా సన్నిధిలో మనకి ప్రార్థనా జీవితాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి, సంతోషంగా ఆనందంగా మరి తలంటు స్నానం చేసి చక్కగా మరి దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా మన గదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో రహస్యమందు చూసినటువంటి దేవునికి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా మనం కూడా ఏం చేయాలంటే ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు, రహస్యమందు మనం చూస్తున్నటువంటి దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తాడు కనుక ఆ రీతిగా మనం ప్రార్థించేటువంటి వారిగా ఉన్నారు. ఈమె కూడా ఆ పారసిక దేశంలో సుషాను కోటలో ఎస్తేరు తన పని వారందరితో కూడా రహస్యమందు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. 3 దినాలు ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని నేను నశించిపోతాను గాని నా దేశ ప్రజలను రక్షించుకుంటానని ఒక బలమైన తీర్మానం తీసుకుని ఆమె అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ దినాలు మనం నశించిపోయినా పర్లేదు, కానీ మన దేశంలో ఉన్నటువంటి మన ప్రజలు, అలాగే మన సహోదరులు, మన కుటుంబీకులు ఎంతో మంది ఇదిగో దేవుని సన్నిధిలో నిత్య జీవానికి వారసులుగా ఉంటున్నారు. ఎంతమంది ఇంకా పాపములోను చెడు వ్యసనాల్లో ఉండి లోకంలో నశించిపోయేటువంటి వారు ఉంటున్నారు. ఎంతమంది మారు మనసు రక్షణ లేనటువంటి వారుగా ఉంటున్నారు. వారందరి పక్షాన మనము కూడా రహస్యమందు మన దేవునికి ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదు. వారికి గొప్ప విడుదల వచ్చింది. వారి ప్రజలందరూ కూడా గొప్పగా విమోచించబడినటువంటి వారుగా ఉంటున్నారు. దేవునికి వాక్య భాగం మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన
దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం ఉంది. మీ లోక మర్యాదను అనుసరించగా దేవునికి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుని మనం ఏం చేయాలంటే మనసు మారి రూపాంతరం చెందినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, ఆయనకి ఆలోచన మనం తెలుసుకోవాలి. ఈ లోక మర్యాదలు మనం అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం చెందాలి. ప్రార్థనలో మనం ఏం చేయాలంటే పరిభక్తి చెందేటువంటి వారిగా ఉండాలి. దినదినము ప్రార్థనలో ఎదిగేటువంటి వారిగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో దినదినము రూపాంతరం, ఏ రూపాంతరంలోకి మారాలి? యేసు క్రీస్తు ప్రభు యొక్క రూపంలోనికి మనం మారేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన పరిస్థితుల్లో దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఎంతగా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన కొండ మీదకి వెళ్ళి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన రూపం ఏమైపోయింది? దగదగ మెరిసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చక్కగా దగదగ మెరిసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆయన వారి వస్త్రాలు తెల్లగా మెరిసినట్లుగా, రూపాంతరం మహిమతో నింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనము కూడా మన యొక్క జీవితాల్లో ఆ రీతిగానే దేవుని యొక్క మహిమతో నింపబడేంతగా, రూపాంతరం చెందేంతగా మనం ప్రార్థన చేసుకునేటువంటి వారు ఉండాలి. అనేకుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముని నెల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెబుతున్నానని వారితో. నేను ఏంటంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోద్దని. మీకు అసాధ్యమైంది ఏది లేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు చెప్తున్నాడు. ప్రార్థనకు అసాధ్యమైంది ఏది లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు మనం విశ్వాసం ఉంచి, నమ్మి, ఆవగింజంత విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు. మరి ఎంతో విశ్వాసంతో ఎస్తేరు గ్రంథంలో మరి ఆమె ఎస్తేరు యూదులందరి పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని తన ప్రజలు విమోచించడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆశ్రయించి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన స్వజాతి ప్రజలందరినీ కూడా ఆమె రక్షించినట్లుగా, శాసనం నుంచి వారికి విడుదల, విమోచన కలుగు చేసినట్లుగా దేవుని వాక్య భాగంలో రాయబడింది. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మనం ఎలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో రహస్యం ముందు చూస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసం ఉంచి, ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు, ఆ ప్రార్థనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కనుక మనము ఆ రీతిగానే విశ్వాసం ఉంచి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారు ఉన్నాం. అలాగే దేవుని యొక్క వాక్య భాగం మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చదివినటువంటి ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో 17వ వచనం, 14వ దినమందును వారు నెమ్మది పొంది సంతోషముగా ఉండిరి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకుని సంతోషంగా ఉండరి. షూషాను నందున యూదులు ఆ మాసమందు 13వ దినమందు 14వ దినమందు కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకుని సంతోషంగా ఉండరి. కాబట్టి ప్రాకారము లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆధారు మాసము 14వ దినమందు సంతోషంగా ఉండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరినొకరు బహుమానం పంపించుకుని వచ్చరి. ఏమైందంటే వారికి సమాధానం దొరికింది, వారికి నెమ్మది దొరికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు నెమ్మది పొందినటువంటి వారుగా, సంతోషం పొందినటువంటి వారు ఉన్నారు. ఎందుకని? వారు మరణ శాసనం నుండి తప్పించబడ్డారు.
వారి మరణం నుండి ఏం చేశారు? రక్షించబడ్డారు. దేని వల్ల రక్షించబడ్డారు? ప్రార్థన ద్వారాగే. ఎస్తేరు ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు ఆ విషయాలన్నీ కూడా విచారించి తెలుసుకుని అటు శాసనాన్ని మార్చి తను తాము వారు రక్షించుకున్నట్లుగా, తాము వారిని ఎదుర్కొని వారి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా, వారి ఆస్తులను కాపాడుకున్నట్లుగా, మరి వారితో యుద్ధం చేయడానికి వచ్చిన వారందరిని కూడా ఎదిరించడానికి, వారితో యుద్ధము చేయడానికి, వారిని వారు కాపాడుకోవడానికి మరలా శాసనం ఇచ్చినప్పుడు వారందరూ కూడా, యూదులందరూ కూడా వారి ప్రాణాలను వారు కాపాడుకుని వారు నెమ్మది పొంది సంతోషంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది కేవలం ఎలా సాధ్యమైందంటే ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. మనకి జీవితంలో ఆ యొక్క ప్రార్థన ద్వారానే మరణ శాస్త్రం లాంటి బలమైనటువంటి శోధన శ్రమల నుంచి విడిపించబడి మనము కూడా నెమ్మది సమాధానం కలిగినటువంటి వారుగా ఉంటాం. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన మరణ శాసనం రాసినటువంటి వాడిగా ఉండి మరణించి అటు శాసనం నుంచి మనకు విడుదల విమోచన కలుగజేసి ఆయన మనకు గొప్ప రక్షణ ఇచ్చి ఆయన శాంతి సమాధానము నెమ్మది సంతోషాన్ని కలుగు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి పక్షాన, అలాగే మన యొక్క బంధువుల పక్షాన, కుటుంబాల పక్షాన, గ్రామం పక్షాన మనము కూడా ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయగా ఆ ప్రజలు కూడా నశించిపోకుండా నిత్య నరకంలోనికి వెళ్ళకుండా ఏం చేస్తారు? రక్షించబడి దేవునితో సమాధానం కలిగినటువంటి వారు ఉంటారు. దేవుని సన్నిధిలో యుగాలు సంతోషమే. అక్కడ దేవునికి రాజ్యంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు. ఆయన ప్రతి కన్నీటిని ఏం చేశాడు? ప్రతి భాష విందుని కూడా ఆయన తుడిసివేసే దేవుడిగా ఉన్నాడు. అక్కడ దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. యుగాలు దేవునితో కూడా సంతోషంగా ఉండేటువంటి వారికి ఉంటాం. అలాంటి గొప్ప ధన్యత మనకి కావాలంటే, మన కుటుంబాలకు కావాలంటే, సంఘానికి కావాలంటే, లోకంలో ఉన్న ప్రజలకు కావాలంటే, క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనము కూడా ఉపవాసం ఉండి దేవునికి ఇష్టమైన ఉపవాసముగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఎస్తేరు ప్రార్థన చేయగా మరణ శాసనం నుండి తప్పించబడి వారి సంతోషంతో, సమాధానంతో, నెమ్మది కలిగినటువంటి వారిగా, విందు చేసుకునేటువంటి వారిగా, బహుమానాలు పంచుకునేటువంటి వారిగా ఉన్నారు. ఒక పక్కడు దుఃఖాన్ని ఏం చేశాడు? సంతోషంగా మార్చాడు. మరణాన్ని ఏం చేశాడు? జీవముగా మార్చినటువంటి దేవుడు. కేవలం అది ప్రార్థన ద్వారే. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా అలాంటి దుఃఖ దినాల నుండి, అలాంటి భయంకరమైనటువంటి శాపాల నుండి, అలాంటి భయంకరమైనటువంటి ఆ యొక్క శాసనాల నుంచి, లేకపోతే పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కూడా నెమ్మదికరమైన స్థితిలోనికి, సమాధానమైన స్థితిలోనికి, సంతోషకరమైనటువంటి స్థితిలోనికి, ఆనందకరమైనటువంటి స్థితిలోనికి మార్చాలి అంటే మన జీవితాల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మనము కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ముందుకు సాగిపోదాం. అతి కృప దేవుడు మనకు దయచేలాగిన ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఇంతవరకు విన్నటువంటి వాక్య భాగంలో నుంచి శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా మన వాక్యపు వెలుగులో సరిచేసుకుందాం. ఆ యొక్క శోషాను కోటలో, పారసిక దేశంలో ఎస్తేరు రాణిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క యూదుల ప్రజలకు మరణ శాసనం వచ్చినప్పుడు యూదులందరినీ కూడా ఒకే దినాన పిల్లలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను భేదాభిప్రాయం లేకుండా చంపివేసి వారికి కలిగిన ఆస్తి అంతా కూడా కొల్లబెట్టుకోమని ఒక శాసనం బయలుదేరినటువంటి సందర్భంలో ఆమె ఆ విషయాలు విన్నప్పుడు మొద్దుకైతో నా కొరకు ప్రార్థన చేయమని వారి కొరకు, వారి యూదులందరికీ సమాజ మందిరంలో ప్రార్థన చేయని 3 దినాలని చెప్పింది. అలాగే ఆమె కూడా తన పనికత్తులతో 3 దినాలు ఉపవాసాన్ని ప్రార్థన చేసుకుని రాజు గారి దగ్గరికి వెళ్ళి అటు యొక్క శాసనం నుంచి తన ప్రజలను విమోచించినట్లుగా, విడుదల కలుగు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. వారికి ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకొచ్చి ఇదిగో వారు బహుమానాలు పంచుకునే రీతిగా వారు సంతోషంగా జీవించేలాగా ఆమె చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయంలో ఆమె అంటుంది, నేను నశించిపోదును కానీ ఇదిగో నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతానని ఒక బలమైన తీర్మానం తీసుకుంది. దేవుని సన్నిధిలో మరి 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అలాగే ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన బంధువులు, మన స్నేహితులు, రక్త సంబంధులు ఎంతో మంది ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎరగక
వారి పాపములో ఉండి వారు చనిపోయి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మనము మన యొక్క జీవితాల్లో కూడా ఎస్తేరు వలె మనము కూడా దేవునికి పాద సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అనేకులను దేవుడు రక్షిస్తాడు. అనేకులను దేవుడు విమోచించేవాడుగా ఉన్నాడు. అనేకులను దేవుడు మరణములో నుంచి వారిని తప్పించి నిత్య జీవంలోనికి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గల కారణం ఏంటంటే, మనం ప్రార్థన చేయకపోతే ఎలా రక్షించబడతారు? మనం సువార్త ప్రకటించకపోతే ఎలాగూ రక్షించబడతారు? మనం అనేకులకు రక్షణ సువార్తను తెలియపరచకపోతే, అనేకుల కొరకు ప్రార్థన చేయకపోతే వారు ఎలాగా విడుదల పొందుకునేటువంటి వారు ఉంటారు? ఒక్కసారి మన హృదయంలో మనం పరిశీలన చేసుకుందాం. ఎస్తేరు వలె మనం ఉన్నటువంటి మన దేశ ప్రజల పక్షాన, మన స్వజాతి జనుల పక్షాన, మన బంధువుల పక్షాన, మన గ్రామం పక్షాన, సంఘం పక్షాన ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసేవారిగా, ప్రార్థన చేసేవారిగా ఉందాము. తద్వారా దేవుడు గొప్ప కార్యాలను మన జీవితాల్లో జరిగిస్తాడు. అలాంటి బలమైన తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ లేఖనాల నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్తేరు నాయన తన యొక్క స్వజాతి ప్రజలు నాయన ఇబ్బందుల్లో ఉన్నారని, వారిపైన మరణ శాసనం ఉందని, వారి అందరూ కూడా ఒక దినాన వారిని చంపాలని ఒక మరణ శాసనం వచ్చినప్పుడు అటు మరణ శాసనం నుండి తప్పించడానికి అయా ఇదిగో నిన్ను ఆశ్రయించి ఆయన నీ మీద ఆనుకుని ఆయా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అటు శాసనం నుంచి వారికి విడుదల విమోచన కలుగు చేసి గొప్ప రక్షణ వారికి ఇచ్చావు తండ్రి. అలాగే మా యొక్క జీవితాల్లో కూడా ఎస్తేరు వల్ల మేము కూడా అయా ఇదిగో మా యొక్క స్వజాతి ప్రజల పక్షాన అయా అనేక మంది నశించిపోయి నిత్య నరకాగ్నిలోకి వెళ్తున్నటువంటి వారందరి పక్షాన, రక్షణ పొందినటువంటి వారందరి పక్షాన, నశించిపోతున్న వారందరి పక్షాన మేము కూడా నిలబడి ప్రార్థించి ఆయన అనేకులు నీ వైపు తిప్పేవారికి ఉండడానికి సహాయం చేయండి. ఎస్తేరు వలె మేము కూడా ఒక నక్షత్రం వలె ప్రకాశించేటువంటి వారిగా అనేకులను నీ వైపు తిప్పేవారికి ఉండడానికి సహాయం చేయండి. అయా మీరు కూడా నా కోసం, మా కోసం ఈ లోకానికి, భూమికి, ఆకాశానికి మధ్యలో అయా ఇదిగో నేను మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా మీరు వచ్చి అనేకులు పాపల కొరకు చనిపోయి మరణాన్ని జయించి పునరుద్ధానాన్ని తిరిగి లేచిన దేవుడు. అలాగే నాయన మరలా మా కొరకు త్వరలో రాబోతున్నటువంటి గొప్ప దేవుడు నీవే కనుక నాయన మేము ఈ లోపు నాయన అనేక మంది ప్రజలకు పక్షాన మేము నిలబడి ప్రార్థించేవారిగా, అనేకులు నీ వైపు తిప్పేవారిగా, నరకం నుండి అనేకులు తప్పించబడి నిత్య జీవానికి వారసులు ఉన్నట్లుగా మేము కూడా మా యొక్క జీవితాల్లో నిరంతరం కూడా ప్రార్థన చేసేవారికి ఉండడానికి సహాయం చేయమని ఈ విధమైనటువంటి తీర్మానాలు మేము తీసుకుని నీ సన్నిధిలో ఆత్మీయంగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.